చెప్తుందండి స్వప్న గారు. ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఐ జస్ట్ థ్యాంక్ హర్. మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. షీ హెస్ క్లిన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్. పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ మీ నౌ టు టాక్. నాతో మాట్లాడడం చాలామంది భయపడి, చాలామంది అవాయిడ్ చేసి, నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి. ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లిటరలీ నా పక్కన అంటే చాలా హెరాస్ చేశారని ఇవన్నీ బయట బట్ సీ ఇట్స్ టూ పర్సనల్, సో ఐ వోంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ రీజన్. ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సంబడీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప. ఏమో స్వప్న గారు, అది తనకే తెలియాలి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒకరోజు తనే నిజం చెప్తుంది, అందరు నన్ను నమ్మొద్దు అని. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ దేవుడు అనేవాడు నిజం అవుతే ఒకరోజు తనే చెప్తుంది, అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు. అండ్ ఐఎమ్ హ్యాపీ. సో తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు. సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా భయం వేస్తుంది. పీపుల్ ఆర్ ఆల్సో నాట్ నో జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి. అవునా? యా, జరిగింది కూడా ఇక్కడే. సో ఆ నిజం ఏంటి? సో వీ నీడ్ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్. ఏంటంటే సో అటు సైడ్ నుంచి అవతల పర్సన్ ఏమనుకుంటున్నారో, సో దాని గురించి ఇక్కడ నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట. సో ఏంటి దీని, సో వాట్స్ ద ట్రూత్? ఆఫ్ కోర్స్ ఐ హావ్ స్పోకన్ ద ట్రూత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్. పెళ్లి జరిగింది, పెళ్లి జరిగాక డివోర్స్ జరిగింది. డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు. ఐ నెవర్, ఎనీబడి ఇన్ ద మీడియా, ఎనీబడి నోస్, ఐ హ్యావ్ నెవర్ ఎన్కాష్డ్ ఎనీ రిలేషన్షిప్, ఎనీ ఫ్రెండ్ship. I have many industry friends. Nobody will ever see me posting a selfie with any of my friends or gate crashing into their successes or gate crashing into their birthday parties. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ తెలుసా. I will never encash one friend. I will never encash my parents. నా అమ్మతో ఒక ఇమోషనల్ రీల్ చేసి పెట్టడం, నాన్నతో ఒక ఇమోషనల్. ఐ నెవర్ ఎన్కాష్ దట్ ఐఎమ్ సమ్వన్స్ డాటర్ ఆర్ ఐఎమ్ సమ్వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐఎమ్ అ నైస్ డాటర్. నాకు ఓవర్ యాక్షన్ అవసరం లేదు, నేను అప్పుడు కూడా చేయలేదు. పెళ్ళి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్కాష్ చేస్తున్నట్టు, వాడుతున్నట్టు, పెళ్ళి చూడా నేను ఫలానాతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు. డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు, ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి, అక్కడ ఒక డివోర్స్ని కూడా నేను ఎన్కాష్ చేయడానికి ప్రయత్నించలేదు. ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్. I did not make any YouTube songs condemning another person or hinting that another person has cheated me. Okay. I have not done any such. అంటే ఇప్పుడు అయిన తర్వాత సో డివోర్స్ అంటే జరుగుతున్న సందర్భంలోనే ఇలా చేశారని అనుకోవచ్చా? ఎస్, మీరు ఇక్కడ గూగుల్ ఎక్కడ వెతికినా మీకు కనిపిస్తుంది కదా. నాకు కూడా నేను ఫాలో చేసి తెలిసింది కాదు. నౌ ఐ హ్యావ్ మీడియా ఫ్రెండ్స్, సో ప్రతిదీ నాకు పంపిస్తారు కదా. పంపించేటప్పుడు ఇది డివోర్స్ పోస్ట్ చేయగానే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళగానే నా గురించి పీపుల్ లైక్ గంగవ్వ గారు, స్వాతి గారు, నాకు ఎవరు నిజంగా ఇప్పుడు దాకా ఐ హ్యావ్ నాట్ మెట్ దెమ్. దే ఆర్ గివింగ్ స్టేట్మెంట్ అబౌట్ వై వీ గాట్ డివోర్స్డ్. అంటే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ హీ హ్యాడ్ షేర్డ్ విత్ దెమ్ సేయింగ్ మై ఫ్యామిలీ ఆస్క్డ్ హిమ్ టు బీ ఏమో హౌస్ ఏమంటారు, ఇల్లరికం అంటారా, ఇల్లరికం వాడని చెప్పారని చెప్పి, నా ఫ్యామిలీ బాగాలేదని చెప్పి, అలాంటి వాళ్ళకి చెప్పారు. వాళ్ళ ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరని కూడా నాకు ఫస్ట్ హ్యాండ్ పరిచయం కూడా లేదు. ఓకే ఓకే. I never told anybody. Nobody gave interview about my statement to him. ఎక్కడెక్కడ వెళ్ళి టీవీ ఛానల్స్లో ఎస్తర్ ఇలా చెప్పి మాతో ఏడ్చింది అని ఎవరైనా చెప్పారా? నాకు సింపతి అవసరం లేదు, నేను ఏడవను కూడా. బికాస్ ఐ హ్యావ్ మై డిగ్నిటీ. నేను అక్కడ ఇప్పుడు లాస్ట్ నిజం, ఆయన చెప్పిన నిజం ఏంటంటే ఆయన సైన్ చేసి యాక్సెప్ట్ చేసిన పేపర్స్ చూపించలేము, వేర్ ఇన్ హీ హెస్ యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హెస్ డన్. ఓకే, విచ్ హీ నోస్ ఐ వోంట్ డూ బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ. నేను ఆ కేటగిరీనే కాదు. నేను ఇప్పుడు కూడా మాట్లాడేసరికి నేను ఎన్నోసార్లు చెప్పాను దట్ ఐ విల్ నాట్ స్పీక్. తర్వాత నేను ఓకే లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ దేర్. అదే నేను యూట్యూబ్లో పాటలు, ఇప్పుడు ఆయన తర్వాత మారదే అని ఒక సినిమా పాట ఏదో తీశాడు, ఏదో అమ్మాయి తను ప్రేమిస్తున్నట్టు, ఆ అమ్మాయి ఎవరో మాట విని, సో మెనీ సజెషన్స్. నేను మళ్ళీ తిరిగి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చేంత వరకు ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్ బ్యాక్, నా పైన ఒక సినిమా కూడా అయ్యేదేమో. నాకు వాళ్ళ మాట విని వదిలేసింది, ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది, ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు? నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను, బికాస్ హిస్ ఫ్యామిలీ స్టుడ్ బై మీ, థింగ్స్ వర్క్డ్ అవుట్. హిస్ ఫ్యామిలీ ఈవెన్ ఆయన కూడా చెప్పారు కదా, హిస్ ఫ్యామిలీ డజంట్ ఈవెన్ నో వై వీఆర్ డివోర్స్డ్. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పటికీ తెలియదు అంటున్నారు. ఐ డోంట్ తెలియదు అంటున్నారు. అంటే కారణాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అంటున్నారు.
అంటే అకార్డింగ్ టు ద అదర్ పర్సన్ స్టేట్మెంట్ హీ సేస్ ఐ హావ్ నాట్ ఈవెన్ టోల్డ్ మై ఫ్యామిలీ వై వి గాట్ డివోర్స్డ్ వైల్ మై ఎంటైర్ ఫ్యామిలీ నోస్, మై ఎంటైర్ కమ్యూనిటీ నోస్, మై చర్చ్ నోస్, మై లాయర్ నోస్, everybody from my side knows. Why I don't want to tell it on the media is it's unnecessary. ఇప్పుడు నాకు కూడా అప్పుడు నేను కమ్బ్యాక్ చేసేటప్పుడు కూడా నాకు వై ఐ ఈవెన్ టుడే వై డూ ఐ హ్యావ్ టు టాక్. ఆ రోజు కూడా నాకు సంస్కార్ కాలనీ టైంలో నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను వచ్చింది సినిమా కోసం. దాని ముందు నేను ఒక్క పోస్ట్ ఒకరిని బ్లేమ్ చేసి కానీ, ఒక్క పాట కానీ, ఒకరి ఏడుపు ముఖం కానీ, ఎప్పుడు సింపతి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. వచ్చింది సినిమా కోసం. సినిమా ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ మీ ఇన్ మై absence, people asked me questions. Okay. And I only gave what I felt was ethically right. నేను లాయర్ ముందు ఏం మాట్లాడానో, కోర్ట్ ముందు ఏం మాట్లాడానో అవన్నీ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్లో ఏం చెప్పగలుగుతాను అనేది మాత్రమే చెప్పాను. కానీ మళ్ళీ ఇలాబొరేట్గా అది చెప్పే అంత పర్సనల్ ఇష్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇష్యూస్ ఇలాంటి ప్లాట్ఫామ్లో మాట్లాడే అవసరమే లేదు. పర్సనల్ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్కి ఇప్పుడు ఎంతో మంది డివోర్స్ అయ్యారండి ఇండస్ట్రీలో. ఎవరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదంటే ఎవరికి ఇలా ఓపెన్లో అది టార్గెట్ ఎవరిని చేయలేదు కాబట్టి. కానీ ఒకరు డివోర్స్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నించారు. దాన్ని అప్పుడు నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మీరెందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేసరికి ఐ హ్యాడ్ టు స్పీక్ విచ్ ఐ స్పోక్. ఇప్పుడు అది కూడా నేను టీఆర్పీ కోసం కాదు, నా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు. ఈ రోజు నేను ఇప్పుడు వస్తే కూడా ఒక పాడ్కాస్ట్ కోసం వచ్చానంతే, కానీ అది కూడా నా సినిమా రాబోతుంది కాబట్టి ఎవ్రీ టైమ్ ఐఎమ్ హియర్. ఇప్పుడు ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసడానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది. Even if you want to file an FIR, even if it is a rape case, murder case, it has a time frame. Right. I spoke something in that time frame. That was in when Samskar Colony released was 2022 anukunta. 2022. I think it's on March 6th. Okay. దాని ఆన్సర్ 2000 అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంటే, ఇవ్వాలనిపిస్తే, ఇంతలా టార్చర్ అయి ఉంటే, చెప్పింది తప్పు అదంతా అంతలా అనిపిస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ అవ్వాలి. రియాక్షన్కి కూడా ఒక టైం. ఇప్పుడు ఇలా కొడితే నేను 2 days తర్వాత వచ్చి నువ్వు కొట్టావని రియాక్ట్ అవ్వను కదా, ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ రియాక్షన్. నౌ జస్ట్ బికాజ్ యూ వాంట్ టు హైప్, యూ వాంట్ టీఆర్పీ, యూ వాంట్ పీపుల్ టు ఫీల్ బ్యాడ్ అండ్ గివ్ యూ వర్క్, జస్ట్ బికాజ్ యూ కాంట్ యాక్ట్ ఆన్ బిగ్ స్క్రీన్, యూ కాంట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ యూ స్మాల్ స్క్రీన్. నో, ఇక్కడ ఎవరో ఇలా యూట్యూబ్ ఇస్తున్నారు. యాక్చువల్లీ పీపుల్, జర్నలిస్ట్ లైక్ యూ విల్ నో మోర్ హూ ఇస్ స్పీకింగ్ ట్రూత్, హూ ఇస్ ఫాల్స్, బికాస్ యూ సీ సో మెనీ పీపుల్ ఇన్ ది ఐస్. I think even audience for today they see so much drama around themselves on social media everywhere. Definitely nobody has to say I am a good person or he so and so is a bad person or he is right or she is right చెప్పే అవసరమే లేదు. కానీ ఇదైతే ఒక నెవర్ ఎండింగ్ స్టోరీగా అయితే వెళ్ళిపోతుంది. బికాస్ అప్పుడు చెప్పేటప్పుడు కూడా చెప్పాను that this is end. I am not going to speak one word extra about that particular situation because it's over. It is dead, it is finished, closed, and అందుటి వల్ల నాకు ఏమి డ్యామేజ్ ఇప్పుడు దాకా నాకు క్యారీ చేసేంత అవసరమే లేదు. I have come so much ahead in life. To be frank, now I have actually forgotten that whole what all happened series. మీకు చెప్పేటప్పుడు నేను ఇలా ఆలోచించి చెప్తున్నాను, ఎందుకంటే అది చాలా ఓల్డ్ సిరీస్, అది అయిపోయాక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. బట్ 2022లో మాట్లాడిన దానికి మధ్యలో ఎప్పుడూ మాట్లాడలేక 2025లో వచ్చి అలా జరిగింది ఇలా జరిగింది అని మాట్లాడడం అంటే అది కూడా మళ్ళీ సినిమా సంబంధం కాదు ఏమి. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్. యూ హవ్ జస్ట్ ర్యాండమ్లీ కమ్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ something that happened so many years ago. If you have to speak, if you really feel you're so right, you must have the truth to speak about it kada. So you can't just keep if at all 2022లో నేను రాకపోయి ఉంటే or if ఇప్పుడున్న స్థాయిలో లేకపోయి ఉంటే ఇంకా 2 పాటలు వచ్చేవి కదా. ఓకే, సో మీరు ఇలా అంటే మిమ్మల్ని పోక్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇట్లా వస్తున్నాయి కాబట్టి యూ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఎస్ అప్పుడు కూడా నేను స్టార్టెడ్ టాకింగ్ ఏం లేదు, అంటే ఆ క్లారిఫై అనేది కూడా చేస్తున్నారు అనుకోవచ్చు. ఎస్ క్లారిఫై కూడా నాకు పర్సనల్లీ నా గురించి క్లారిఫై చేయాలని ఏం లేదు. ఇప్పుడు కూడా నేను ఇంత మాట్లాడాక కూడా పీపుల్ హూ వాంట్ టు లవ్ మీ విల్ ఎనీవేస్ లవ్ మీ వితౌట్ ఈవెన్ ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్, అండ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ టు లవ్ మీ విల్ నాట్ లవ్ మీ ఈవెన్ ఆఫ్టర్ ఐ గివ్ వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనేది నా పాయింటే కాదు. అండ్ నేను అప్పుడు సినిమా చేసేటప్పుడు కూడా ఇవన్నీ వీఆర్ నాట్, లైఫ్లో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఇది మ్యారేజ్ కాబట్టి డివోర్స్ అనేది ఇంత పెద్ద, లైఫ్లో లవ్లో పడతారు, 5, 6, 10 years లవ్, 11 years లవ్ చేస్తారు, ఎవరికి తెలియక బ్రేకప్ అయిపోతుంది. తర్వాత చేసే ప్రతి డిసిజన్ వాళ్ళ గురించి ఉంటుందా ఏంటి? ఉండదు. We go ahead in life kada, and especially when you know exactly why it didn't work out and you're done with it, and first of all it was such a, you are glad you got out of it. Alantidi unnappudu again and again you don't want to go back there and discuss it or talk about it. But only when someone is using a situation, ante you are someone who uses each and every relationship of your life, from your parents, even if your father passes away you make a song out of it, even if anything happens. అంటే కాకపోతే మిమ్మల్ని ట్రిగర్ చేయడానికి మెయిన్ గా అవతల వాళ్ళు చేసిన
ఆ సాంగ్ కానీ లేకపోతే పెట్టిన పోస్ట్ కానీ? అవ్వదు, ఎందుకంటే ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ అ సర్ప్రైజ్. నాకు ఇవన్నీ తెలిసే కదా నేను డివోర్స్ ఇచ్చాను. ఓకే ఓకే ఓకే. జయాల్ని మాయ చేసేది జనాలకి ఇది కొత్తగా ఉండొచ్చు. ఫర్ మీ ఐ హావ్ సీన్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. ఐఎమ్ జస్ట్ అంటే జనాలకి ఎందుకు కనిపించట్లేదు అనేది నాకు కామెడీగా ఉంది. బికాస్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. డోంట్ యూ సీ, కాంట్ యూ సీ దట్ యూ అపారెంట్లీ ద అదర్ పర్సన్ ఇస్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ టేకన్ అవే ఆల్ ద పీపుల్. హౌ కెన్ ఐ టేక్ అవే ఆల్ ద పీపుల్? Is it possible? No. Now if you break up with your girlfriend or your wife will take away all your people from you. No. And if you are right, they will stand with you, no? Why have they gone? Because I spoke one interview I spoke here, people who were with you from 30-40 years left you. మీరు భయపెడుతున్నారు, ఇంటర్వ్యూ త్రూ భయపెడుతున్నారు. అవునా కదా? No, అలా ఉంటుందా? ఇప్పుడు అలా అయితే ఈ ఇంటర్వ్యూ విని నా ఫ్రెండ్స్ వెళ్ళిపోవాలి కదా. Yeah. అవునే నువ్వు ఇలా కాదా, నువ్వు ఇలానే నేను ఆలోచించలేదని వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఒక కుక్కకి కూడా ఎవరు మనల్ని ప్రేమిస్తారని తెలుస్తుంది బిఫోర్ ఇట్ బైట్స్. ఈవెన్ ద మోస్ట్ ఫెరోషియస్ డాగ్ విల్ నాట్ బైట్ అన్ యానిమల్ లవర్. ఈవెన్ అ టైగర్ లయన్ ఇన్ ద ఫారెస్ట్ విల్ నాట్ అటాక్ అ పర్సన్ హూ ఇస్ కామ్ అండ్ హూ డస్ నాట్ ఇంటెండ్ టు అటాక్ దట్ యానిమల్. మనం ఇప్పుడు ఎంత చూస్తాం కదా యానిమల్ ప్లానెట్ అక్కడిక్కడ. సో మనం కామ్గా వాళ్ళు వెళ్ళేసరికి ఒక ఎలిఫెంట్ కూడా, ఒక వైల్డ్ ఎలిఫెంట్ కూడా ఏమి అటాక్ చేయట్లేదు. బికాస్ దే నో దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ. ఒక స్నేక్ కూడా కామ్గా ఉన్న మనిషిని బైట్ చేయదు. బికాస్ ఇట్ రికగ్నైజెస్ అవర్ హార్ట్ బీట్, అవర్ క్యారెక్టరిస్టిక్, అండ్ ఇట్ సేస్ దిస్ పర్సన్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ మీ. అలాన్నప్పుడు వీఆర్ హ్యూమన్స్. డోంట్ వీ నో, డూ వీ హ్యావ్ టు లిసన్ టు సమ్ థర్డ్ పర్సన్? నా మాట వినకండి మీరు. నేనైతే ఇది కూడా చెప్తున్నాను, చాలా మంచి అబ్బాయి అంటారు కదా, ఐ అగ్రీ విత్ దెమ్. బికాస్ ఫస్ట్ హ్యాండ్ అందరికీ అలాగే అనిపిస్తుంది. అలాగ అనిపించకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి? సో ఆ ఫ్యాన్ అసోసియేషన్కి మా ఫాదర్, మా మమ్మీ, నేను వీఆర్ CEO, చైర్పర్సన్ అన్ని. బికాస్ వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు ట్రస్ట్ టు దట్ ఎక్స్టెంట్. హూ వుడ్ ట్రస్ట్ సమ్వన్ సో మచ్ దట్ దే విల్ గివ్ దేర్ ఓన్లీ డాటర్ టు someone's hand, right? Okay, so if anybody really trusts them, trust. You want to trust. Give your life, try. ఏమి మోసం కాదు. ఒకసారి మీకు కూడా లైఫ్లో ఒక లెసన్ దొరుకుతుంది, అంతేగాని ట్రై అయితే అందరూ చేయాలి, తప్పులు అందరూ చేయాలి. తప్పు చేయడం అంటే ఇట్స్ ఓన్లీ అ సైన్ దట్ యు ఆర్ అ హ్యూమన్. ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్, మేక్ మిస్టేక్స్, నో వరీస్. ఓకే, సో ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే రీసెంట్ గా జరిగింది కాబట్టి, సో ఐ నీడ్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ యూ. సో దట్స్ కూల్. యాక్చువల్లీ ఇప్పుడు మనం నాకు మాట్లాడడానికి ఇన్ని విషయాలు ఉన్నాయి. డూ ఐ రియలీ నీడ్ టు ఎన్కాష్ వన్ divorce or encash one relationship for earn my daily bread or to get one cinema? No. Avasaram ledu. Who needs it? Why does someone have to come and dig one past relationship and talk like one victim and talk like he has been, and then say I will wait one day, God? Actually, chala, even using God's name unnecessarily is also a very big mistake. Okay. It only shows, see, now I and you 100 times మాట్లాడేటప్పుడు God అని చెప్పే అవసరం లేదు కదా. దమ్ముంటే నేనే ఇలా నా గురించి నేను మాట్లాడాలి, మీ గురించి మీరు మాట్లాడాలి. దానికి అమ్మ నాన్న దేవుడు సరి రాంగ్ అని అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఫ్రాంక్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, అంతే. కూల్. అండ్ ద వన్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ ఇస్, మరి కన్నడలో సో వేకెంట్ హౌస్ అని చెప్పి చేశారు యాజ్ ఎ డైరెక్టర్గా. సో ఇక్కడైతే మన తెలుగులో సో యాజ్ ఎ డైరెక్టర్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తెలియదండి యాక్చువల్లీ. అదొకటి ప్లానింగ్ ఏమైనా ఉందా? ప్లానింగ్ లేదు, కానీ చాలా మంది అడుగుతారు. యాక్చువల్లీ ఆ కన్నడ సినిమా కూడా నేను ఒక పోస్ట్ కోవిడ్ టైంలో నేనే రాసుకున్న స్టోరీ ఉంది కాబట్టి ఆ ఒక దీంట్లో చేశాను. అండ్ ఐ ఓన్లీ డి నాట్ డూ డైరెక్షన్, ఐ డిడ్ 10 డిపార్ట్మెంట్స్ ఆ సినిమాలో. బికాస్ ఇట్ వాస్ పోస్ట్ కోవిడ్. ఐ డిడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, యాక్టింగ్, లిరిక్స్, మ్యూజిక్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సింగింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇవన్నీ నేనే చేశాను ఆ సినిమాకి. అది ఇప్పుడు కన్నడ రిలీజ్ అయింది, 2 weeks ఆడింది. కొంకణిలో ఇప్పుడు కొంకణి వర్షన్ గోవాలో రిలీజ్ చేస్తాను దిస్ ఇయర్. ఆ మూవీ చూసి ఏదో నా ఒక ట్రయల్, ఐ వాంటెడ్ టు సీ హౌ గుడ్ ఐ యామ్ అట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ లెర్న్డ్, ఐ గాట్ గుడ్ అప్రిసియేషన్. అంతవరకు ఐ వాజ్ ఓకే. సడన్లీ ఐమ్ గెటింగ్ అ కాల్ ఫ్రమ్ అ బిగ్ బ్యానర్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. మన నెక్స్ట్ సినిమా మీరు డైరెక్ట్ చేస్తారా, మీరే చేయాలి. నా దగ్గర అలా రెడీ స్క్రిప్ట్ లేదు, నేను ఫుల్ టైం డైరెక్టర్ని కాదు. అదేదో ఒక్క స్టోరీ ఉంటే చేశాను. ఇంకొక 1 line ఉంది, బట్ మీరు చెప్పినట్టు ఏప్రిల్లోనే స్టార్ట్ చేద్దాం అంటున్నారు. నవంబర్లో ఆ సినిమా ఆడింది. దే ఆర్ సేయింగ్ ఫ్రమ్ ఏప్రిల్ విల్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్, యూ డైరెక్ట్ ఇట్. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ మై అదర్ సినిమా కమిట్మెంట్స్ అండ్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. But that gave me the courage that okay, I am good enough. Someone else wanted to invest in me as a director also means a lot for me. Telugu వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది అంటున్నారు మీరు చేయండి. వాళ్ళు చెప్పేటప్పుడు I am feeling that yes, they are trusting me, but to develop a subject and to actually come up with something might take time. Maybe someday ఏ ఒక్క రోజు మళ్ళీ పిచ్చిలేసి
చేద్దాం అనిపించేస్తుంది. ఓకే, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ ఎస్థర్, రియలీ ఇట్ వాస్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ ఆర్ డిస్కస్డ్ అండ్ ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ అనేది కూడా అదర్ సైడ్ ఆఫ్ ద ఎస్థర్ అనేది కూడా చూపించింది అనుకున్నాను, నాట్ అబౌట్ ద కాంట్రవర్సీస్, మెయిన్లీ ద ఫిల్మోగ్రఫీ, ద డైరెక్షన్, ఎవ్రీథింగ్. కాంట్రవర్షియల్, దే ఆర్ లైక్ మీరు నేను ఉన్నది మాట్లాడతాను, దాన్ని మీరు కాంట్రవర్సీ చేస్తారు అంతే. నేను లేనిది. మరి ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, కాంట్రవర్సీ ఎలా ఉంటుందా? హౌఎవర్ దే టేక్ ఇట్. మీరు ఒకటి అడిగారు, దానికి నేను రియాక్ట్ అయ్యాను అంతే, కానీ నేను ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని రాలేదు కదా. నేను మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తాను, బట్